ప్రస్తుతం నాగర్ కర్నూలులో టీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. చాలా ఓపికగా 7 నియోజకవర్గాల నుండి కూడా విచ్చేసి చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా అన్నదమ్ములకు అక్క చెల్లెలందరికీ మీ ఉద్యమ స్ఫూర్తికి శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటా ఉన్నాను. మిత్రులారా, మీరు ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు చెప్పింది, గౌరవ మంత్రి గారు చెప్పిన మాట కూడా మీరు విన్నారు. మరి జనార్దన్ రెడ్డి గారు, బండారి భాస్కర్ గారు అయితే 2 అడుగులు ముందుకేసి మరి మేమేమి తక్కువ తినలేదు, 16 పార్లమెంట్ స్థానాల్లో అందరికంటే మేమే ముందుంటామన్న దూరంలో వారు కూడా తొడగొట్టి మరీ సవాల్ చేసినారు. ముఖ్యంగా మీ మరి జనార్దన్ రెడ్డి గారు అయితే నిన్న మీరేదో కరీంనగర్ అన్నారు, మెదక్ అన్నారు, ఈ రెండింటికంటే ఒక ఓటు మేమే ఎక్కువ తీసుకుని చూపెడతామనే మాట కూడా వారు చెప్పడం జరిగింది. చాలా చాలా సంతోషం. ఒకవేళ అదే కానీ నిజమైతే తప్పకుండా అందరికంటే ఎక్కువ ఆనందించే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకు ఈ మాట అంటా ఉన్నా అంటే, ఏ కారణంతోనో కానీ మనకి గడిచిన 3 పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూలు నియోజకవర్గంలో మన జెండా ఎగరలేదు. 2004లో ఆనాడు అప్పుడు అభ్యర్థి గారి తప్పిదం వల్ల ఆనాడు మనకు పార్టీ గుర్తు రాలేదు, కారు గుర్తు రాలేదు, టెంకాయ గుర్తు మీద పోటీ చేయడం జరిగింది. 2009లో కూడా ఆనాడు ఆ పొత్తు కలిసి రాక పొత్తు వికటించి ఆనాడు కూడా మనకు విజయం దక్కలేదు. 2014లో నిజానికి మనం గెలిచినాం, సాంకేతికంగా ఓడిపోయినాం కానీ నిజానికి గెలిచినాం. ఓటమి పాలైంది 16,000తో, కానీ ఆ ఆటో గుర్తొచ్చి 56,000 ఓట్లు వేసుకొని పోయిన మాట కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి 3 సార్లు మనకు నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో విజయ అవకాశం దక్కలేదు. కానీ ఈసారి పూర్తి స్థాయిలో మీ అందరి మాటలు విన్న తర్వాత, మీ ఉత్సాహాన్ని చూసిన తర్వాత చాలా ఆత్మవిశ్వాసంతో కేసీఆర్ గారికి తప్పకుండా నాగర్ కర్నూలు పార్లమెంటు మీద గులాబీ జెండా ఎగరవేసి కానుకగా మీరిస్తారనే విశ్వాసం నాకు కూడా కుదిరిందనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే 1, 2 కాదు, పరిపాలనా సంస్కరణలో భాగంగా రాష్ట్రంలోనే అత్యధికంగా ఒకే ఒక్క పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 3 జిల్లాలు ఏర్పాటు చేసుకున్న ఏకైక పార్లమెంటు నియోజకవర్గం నాగర్ కర్నూలు నియోజకవర్గం అనే మాటను నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. నాగర్ కర్నూలు జిల్లా అయ్యింది, వనపర్తి జిల్లా అయ్యింది, అదే రకంగా నడిగడ్డ ప్రజల ఆకాంక్ష మేరకు గద్వాలు, అలంపూర్ను కలుపుకొని జోగులాంబ గద్వాల జిల్లాను కూడా ఏర్పాటు చేసిన ఘనత మన నాయకుడు కేసీఆర్ గారికి దక్కిందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 1, 2 కాదు, సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ గడిచిన 5 సంవత్సరాలుగా 2014 జూన్ నుంచి ఈ రోజు వరకు చూసినట్టయితే 1, 2 కాదు, అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు. భారతదేశం మొత్తానికే కేసీఆర్ గారి ఆలోచన ఈరోజు దేశానికే ఆచరణగా మారింది అంటే అది అతిశయోక్తి కాదు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే, కేసీఆర్ గారి మదిలో ఇదివరకు వక్తలు చెప్పినట్టు 15 మంది ప్రధానమంత్రులు పనిచేసినా, 10ల సంఖ్యలో ముఖ్యమంత్రులు పనిచేసినా అందరూ రైతు గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పిన వాళ్ళే తప్ప, పచ్చడి తలపాగా చుట్టిన వాళ్ళే తప్ప ఆచరణలో మాత్రం గొప్ప పనులంటూ ఏమీ జరగలేదు. కానీ కేసీఆర్ గారు మన నాయకుడు తాను స్వయంగా రైతు కావడం, ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలోనే జన్మించడం, చిన్నప్పటి నుంచి తెలంగాణ రైతుల కష్టాలను కల్లారా చూసిన వ్యక్తిగా రైతులు కోరుకునే ముఖ్యమైన కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడమే కాకుండా విప్లవాత్మకమైన కార్యక్రమాలు, 2వ హరిత విప్లవానికి తెలంగాణలోనే నాంది పడే విధంగా రైతు బంధు లాంటి కార్యక్రమాన్ని తెచ్చిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు మన నాయకుడి ఆలోచన, మనను రోజు విమర్శించే ప్రత్యర్థి పార్టీలు, మన గురించి అవాకులు చెవాకులు పేలే ప్రతిపక్ష నాయకులు, వాళ్లకు కూడా అనివార్యంగా మన నాయకుడి ఆలోచనను అమలు చేయక తప్పని పరిస్థితి వచ్చిందనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నాననే మాట ఆనాడు ముఖ్యమంత్రిగా చెప్పిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆనాడు వ్యవసాయం దండుగా అన్న ఏకైక ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారే అయి ఉంటారు. అట్లాంటి చంద్రబాబు నాయుడు కూడా తెల్లారి లేస్తే టెలికాన్ఫరెన్స్ పెట్టి కేసీఆర్ గారి మీద, మన పార్టీ మీద టన్నుల కొద్దీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దుమ్మెత్తిపోస్తున్న చంద్రబాబు నాయుడు కూడా
దిక్కులేక విధి లేక అనివార్యంగా మన రైతు బంధును కాపీ కొట్టి పేరు మార్చి అన్నదాత సుఖీభవ అని ఆంధ్ర రైతులకు అంతో ఇంతో మేలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడంటే అది కేసీఆర్ సెలవ కాదా? ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే రకంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన 4.5 ఏళ్ల పాటు చేసిందేమీ లేదు, దేశానికి రైతులకు చేసిందేమీ లేదు ముఖ్యంగా. కానీ చివరిలో మన పథకం యొక్క విజయవంతం కావడాన్ని గమనించి, మన పథకం అద్భుతంగా ఆదరణ పొందడాన్ని గమనించిన తర్వాత ఈరోజు పథకం పేరు మార్చి, రైతు బంధు పేరు మార్చి ఆయన పేరు తొలగించుకొని పిఎం కిసాన్ అనే పేరుతో ఈరోజు దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు అంతో ఇంతో సహాయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడంటే కేసీఆర్ గారి ఆలోచన దేశానికి ఆచరణ అయ్యిందా లేదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 1, 2 కాదు, ఆదర్శవంతమైన సంక్షేమ కార్యక్రమాలు, అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు, పేదలకు అపారంగా న్యాయం చేసే కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున మనం చేసుకుంటా ఉన్నాం. ఒక నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోకి వస్తే రైతు బంధు పథకం కింద మొత్తం తెలంగాణలో ఏ పార్లమెంట్లో లేని విధంగా ఒక రైతు బంధు కింద నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 4,98,637 మంది రైతుల కంటే 5 లక్షల రైతు కుటుంబాలకు రైతు బంధు ద్వారా పెట్టుబడి సహాయాన్ని ఇస్తున్న నాయకుడు కేసీఆర్ గారా కాదా ఆలోచించమని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే రకంగా ఆసరా నిజంగా ఎంత గొప్పగా అనిపిస్తుందంటే, మొన్న శాసనసభ ఎన్నికల సందర్భంగా చాలా టీవీ ఛానళ్లు, చాలా మీడియా సంస్థల వాళ్ళు ఊళ్ళల్లోకి పోయినారు, వృద్ధులతో మాట్లాడినారు. నాకు బాగా గుర్తున్నది, నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఒక పెద్ద మనిషి, ఒక పెద్దవ్వ చెప్పిన మాట నాకు బాగా గుర్తున్నది. అవ్వ డైరెక్ట్ గా అన్నది, కాంగ్రెస్ వాళ్ళు పోయి ఓట్లు అడిగితే అన్నది, మీకెందుకు వేస్తాం, నా పెద్ద కొడుకు కేసీఆర్ పుణ్యమా అని చెప్పి ఈరోజు నా కడుపులోకి, నా నోట్లోకి 3 ఏళ్లు పోతున్నాయంటే 3 పూటలా తినగలుగుతున్నా అంటే నా పెద్ద కొడుకు కేసీఆర్ పుణ్యం అని చెప్పి ఈరోజు ఆ పెద్ద మనుషులు దీవెన ఇస్తా ఉంటే గర్వంగా అందరం కూడా ఫీల్ అవుతా ఉన్నాం. పెద్ద నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి